గుడ్ ఈవినింగ్ అమ్మాయిలు. ఈ రోజు మీకు గుడ్ ఈవినింగ్ ఏంటంటే మ్యామ్. కాల్ గురించి చెప్తాను. నిన్న కాల్ మధ్యలో ఆగిపోయింది కదా. ఎస్ మ్యామ్. కాల్ గురించి చెప్తున్నాను. అందరం మ్యూట్ చేసుకోండి అమ్మా. మ్యూట్ చేసుకోండి. ఇంకా అడ్మిట్ అవుతున్నారు, మ్యూట్ చేసేసుకోండి. మ్యూట్ చేసుకోండి అందరూ. కాల్ से कहते हैं कितने प्रकार के हैं. काल అని దేన్ని అంటారు, ఎన్ని రకాలు, कितने प्रकार के हैं. क्रिया के जिस रूप से क्रिया जिस समय में हो रही है उसे बताने वाले क्रिया के रूप को काल कहा जाता है. क्रिया के जिस रूप से क्रिया जिस समय में हो रही है, माने अगर एक वाक्य है तो उस वाक्य में कर्ता कर्म क्रिया रहता है. మీకు చూడండి, ఒక వాక్యం ఉందనుకోండి, అందులో కర్త కర్మ క్రియ అని ఉంటాయి. కంపల్సరీ ఆ వాక్యంలో ఏంటి, ఒక వెర్బ్ కంపల్సరీ ఉంటుంది, అంటే క్రియ కంపల్సరీ ఉంటుంది. పని, క్రియ అంటే ఏంటి, ఇక్కడ పని అనేది ఉంటుంది. అయితే ఆ క్రియ ఏంటంటే కర్త ఆ యొక్క క్రియని ఎప్పుడు చేశాడు అనేది తెలియచెప్పేదాన్ని చెప్పాలి అంటే కాల్ అని చెప్పొచ్చు. ఎలా అంటే ఆ వెర్బ్, ఆ పని ఏ సమయంలో, జిస్ సమయమే హో రహీ హై అంటే ఏంటి, ఏ సమయంలో అది జరుగుతుందో ఉసే బతానే వాలే క్రియా కే రూప్ కో కాల్ కహా జాతా హై. దాన్ని చెప్పే, దాని యొక్క రూపాన్నే, క్రియ యొక్క రూపాన్నే, ఏ టైంలో క్రియ జరుగుతుంది అని చెప్పే క్రియ యొక్క రూపాన్నే हम क्या कहते हैं, काल कहते हैं. उसे क्या कहते हैं, काल कहते हैं. माने क्रिया के जिस रूप से हमें उस क्रिया कब हुआ है, माने क्रिया का होने वाला समय क्या है, उस समय को बताने वाले को ही क्या कहते हैं, काल कहते हैं. మనం అది ఏ టైంలో ఆ పని జరుగుతుంది అని చెప్పేదాన్నే काल అని చెప్పొచ్చు. काल के 3 वेद हैं. काल कितने प्रकार के हैं, 3 वेद हैं, 3 रकाल वे हैं क्या है, वर्तमान काल, भूतकाल और भविष्यत काल. पहले भूतकाल, वर्तमान काल और भविष्यत काल. ऐसा बताने से भूतकाल माने निन्ना, वर्तमान काल माने नेडू, भविष्यत काल माने रेपू. निन्ना नेडू रेपू, भूत वर्तमान भविष्यत काल. इस प्रकार काल कितने प्रकार के हैं, 3 प्रकार के हैं. वर्तमान काल, एक एक काल के बारे में देखिए. पहला वर्तमान काल, क्रिया के जिस रूप से वर्तमान समय का बोध होता है उसे वर्तमान काल कहते हैं. क्रिया के जिस रूप से, उस क्रिया को देखने से हमें मालूम पड़ते हैं कि क्रिया अब हो रही है या आज का क्रिया है, ऐसा मालूम होते हैं तो उसे क्या कहते हैं, वर्तमान काल कहते हैं. క్రియను చూడడంతోనే ఇది ఇప్పుడు జరుగుతుంది, లేదంటే ఈ రోజుది అది అనేది తెలుస్తుందో, ప్రస్తుతం జరుగుతుంది అనేది తెలుస్తుందో దాన్ని ఏమంటామంటే వర్తమాన కాల్ అంటాం. మోహన్ सुबह काफी पीता है, सामान्य वर्तमान काल. फिर वर्तमान काल में फिर 4 प्रकार के हैं. आपको सभी मैंने आपको केवल 3 ही मेन काल को ही आपको पढ़ना पड़ता है. उसके अंदर जो अलग अलग है उनके बारे में पढ़ने की जरूरत नहीं है, क्योंकि परीक्षा में आपको वर्तमान काल, भूतकाल और भविष्य काल तक दिया जाता है. अगले क्लास में मैं फिर ये वर्तमान काल के प्रकार और भूतकाल के प्रकार और तीसरा जो भविष्य काल है उनके भेदों को अगले क्लास में बता देती. पहली वर्तमान काल क्या है, भूतकाल माने क्या है और भविष्य काल माने क्या है उसको बताती हूँ मैं. చూడండి, వర్తమాన కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్, అసలు వాటిని ఏమంటారు, ఇందులో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. భూతకాలం వచ్చి 6 కాల 6 भेद हैं, 6 రకాలు. వర్తమాన కాల్ 4 भेद, అందులో 4 రకాలు ఉన్నాయి. భవిష్యత్ కాలంలో ఫిర్ 2 प्रकार के हैं. భవిష్యత్ కాలం మళ్ళీ 2 రకాలు. ఇలా ఉన్నాయి విడివిడిగా. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే వర్తమాన కాల్ అంటే ఏంటి, అందులో చూడండి ఇక్కడ ఇందులో 3 రకాలు చెప్పారు. సామాన్య వర్తమాన కాల్, తాత్కాలిక వర్తమాన కాల్, సందిగ్ధ వర్తమాన కాల్, ఆసన్న వర్తమాన కాల్, ఇంకా ఇంకొకటి 4 ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ ఇది संदिग्ध वर्तमान, सामान्य वर्तमान काल, तात्कालिक वर्तमान काल, संदिग्ध वर्तमान काल और आसन्न,
ఇలా 4 రకాలు ఉంటాయి అన్నమాట. మెయిన్ మీకు ఇది చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి सामान्य वर्तमान काल, इसे अंग्रेजी में सिंपल प्रेजेंट टेंस कहते हैं. సింపుల్ అంటే సామాన్య వర్తమాన కాలం అంటే ఎలా అంటే డైలీ జరిగేవి, రెగ్యులర్ జరిగే హ్యాబిట్స్ అన్నమాట. నేను రోజు స్కూల్కి వెళ్తాను, నేను రోజు స్కూల్కి కాలినడకన వెళ్తాను, నేను రోజు ఉదయాన్నే పాలు తాగుతాను, నేను రోజు ఉదయం టీ తాగుతాను. ఇలాంటి రోజు రెగ్యులర్ గా జరిగే హ్యాబిట్స్ ని, రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఉత్తరాన పడమర అస్తమిస్తాడు, అలాగే ఇవన్నీ కూడా రోజు జరిగేవి అన్నమాట. ఇలాంటి వాటిని ఏమంటాము అంటే సామాన్య వర్తమాన కాలం అనేసి అంటాం. అంటే రెగ్యులర్ హ్యాబిట్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. ఇందులో మీరు పెట్టుకోక్కర్లేదు ఉదయాన్నే రోజు ఉదయాన్నే కాఫీ తాగుతాను, రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, రోజు రోజు అనేది అక్కర్లా. ఇవి రోజు జరిగే పనుల మాట. అందుకనే ఇలాంటి వాటిని ఏమంటామంటే సామాన్య వర్తమాన కాలం అనేసి అంటాం. ఇందులో ఎలా వస్తుందంటే వెర్బ్కి ఎలా వస్తుందంటే పీతాహే, తాహే అనేది వస్తుంది అనమాట. వెర్బ్కి ఎప్పుడు కూడా ఏది వస్తుంది, తాహే. అదే స్త్రీలింగ అయితే కనుక పీతిహే అని వస్తుంది. అదే పుంలింగ ఏకవచనం అయితే పీతాహే, బహువచనం అయితే పీతేహే. అదే స్త్రీలింగ ఏకవచనం అయితే పీతిహే, అదే బహువచనం అయితే కనుక బహువచనం కూడా తీహే, పీతిహే, కానీ హై మీద చుక్కు వస్తుంది అనమాట. అలాగే కాతాహై అనేది పుంలింగ ఏకవచనం అయితే కాతేహే పుంలింగ బహువచనం. అలాగే కాతీహే స్త్రీలింగ ఏకవచనం అయితే కాతీహై హై మీద చుక్కు వస్తుంది, అది బహువచనం అన్నమాట. ఈ రకంగా రోజు जो काम రోజు జరిగితే అయితే కనుక उसे क्या कहते हैं, सामान्य वर्तमान काल कहते हैं. और दूसरा यहाँ देखिए तात्कालिक वर्तमान काल. మన తాత్కాలిక వర్తమాన కాలం అంటే సింపుల్ మన ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. చూడండి, అంటే జరుగుతూ ఎట్ ప్రజెంట్ పనులు జరుగుతూ ఉన్నదాన్ని ఏమంటాము అంటే తాత్కాలిక వర్తమాన కాలం అనేసి అంటారు అనమాట. మోహన్ కాఫీ పీ రహా హై అంటే హీఈస్ డ్రింకింగ్ మిల్క్, హీఈస్ డ్రింకింగ్, ఈజ్ ఇంగ్ ఫామ్ ఎలాగైతే ఇంగ్లీష్ లో వస్తుందో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి హిందీలోకి వచ్చేప్పటికి పీ రహా హై. పీ రహా హై అంటే ఏంటి, పుంలింగ ఏకవచనం. అదే పీ రహీ హై అంటే స్త్రీలింగ ఏకవచనం. పీ రహే హై పుంలింగ బహువచనం. పీ రహీ హై హై మీద చెప్పుకుంటే కనుక అది స్త్రీలింగ బహువచనం. ఈ ప్రకారం ఏంటంటే వర్తమాన కాలంలో ఏంటి అంటే ఈ రోజు సమయం అనేది తెలియచెప్తుంది అన్నమాట. मोहन और एक देखिए संदिग्ध वर्तमान काल. यहाँ संदिग्ध वर्तमान काल माने क्या है, संदिग्ध, इसमें ही हमें देख लीजिए संदिग्ध माने डाउट. చూడండి ఇందులో డౌట్. మోహన్ కాఫీ పీతా హోగా, రాముడు మోహన్ ఈ టైంకి ఇంట్లో టీ తాగుతా ఉండొచ్చు. అలా చూడండి, అంటే అక్కడ జరుగుతూ ఉండొచ్చు ఆ పని. సందిగ్ధం అన్నమాట. వర్తమాన కాలమే అంటే జరుగుతున్న పనే, కానీ డౌట్. తాగుతూ ఉండొచ్చు, ఈ టైంకి అతను టీవీ సినిమా చూస్తూ ఉండొచ్చు, ఆమె ఈ టైంకి ఇంటికి వెళుతూ ఉండొచ్చు అనేది ఏంటంటే ఇక్కడ సందిగ్ధం, డౌట్ మాట. అయితే కానీ అక్కడ జరుగుతూ ఉండొచ్చు, పని జరుగుతుంది కానీ అది డౌట్ మాట. అందుకని దీన్ని ఏమంటామంటే సందిగ్ధ వర్తమాన కాలం అనేసి అంటామట. ఈ రకంగా ఏంటంటే వర్తమాన కాలం అంటే ఏంటి, నేడు జరిగే పనులు అనేది తెలియజెప్తుంది అనమాట. అట్ ప్రెజెంట్ జరుగుతున్న సమయాన్ని గురించి చెప్పేదాన్ని వర్తమాన కాలం అంటాం. తర్వాత భూతకాల్, क्रिया के जिस रूप से बीते हुए समय का बोध होता है उसे भूतकाल कहते हैं. बीते हुए समय का అంటే ఏంటి, గడిచిపోయిన సమయాన్ని గురించి చెప్తుంది మాట. उसे क्या कहते हैं, भूतकाल कहते हैं. क्रिया उस क्रिया मैंने एक वाक्य में उस क्रिया को हमें एक वाक्य में क्रिया को देखने से मालूम पड़ती है कि वह क्रिया हो चुकी है. అక్కడ ఏంటంటే ఒక భూతకాలంలో మనం చూస్తే కనుక ఒక వాక్యంలో క్రియ అయిపోయిన సమయాన్ని చూపిస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే उसे भूतकाल कहते हैं. भूतकाल के फिर 6 भेद हैं, 6 रकाल. जैसे राम ने आम खाया. ఉదాహరణ के रूप में देख लीजिए, राम ने आम खाया, రాముడు మామిడి పండు తిన్నాడు. ఇక్కడ చూడండి రామ్ నే ఆమ్ ఖాయా, కంపల్సరీ భూతకాలంలో ఏది వస్తుంది అంటే నే ప్రయోగం వస్తుంది. పూర్ణ భూతకాలంలో కంపల్సరీ ఏంటి అంటే సామాన్య భూతకాలంలో కంపల్సరీ కర్తతో నే ప్రయోగం వస్తుంది అన్నమాట. ఆ నే ప్రయోగం వచ్చినప్పుడు మీకు క్రియ చెప్పాను. इसके पहले आपको कई बार आपको कक्षा में बोला कि अगर कर्ता के साथ ने प्रयोग आता है तो क्रिया कर्म के लिंग वचन के अनुसार होती हैं.
కర్తతో నే ప్రయోగం వచ్చింది అంటే క్రియ ఎలా ఉంటుంది? ఈ యొక్క కర్మ ఉంది కదా, ఆమ్ ఉంది, ఆమ్ని బట్టి కాయ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఆమ్ అనేది పుంలింగ ఏకవచనం. పుంలింగ ఏకవచనం వచ్చినప్పుడు ఏమవుతుంది? కాయ అనేది వస్తుంది అనమాట. పుంలింగము ప్లస్ ఏకవచనం. అదే అక్కడ దో ఆమ్ అని ఉందనుకోండి, ఆమ్ పుంలింగ శబ్ద, దో ఆమ్ అంటే బహువచనం. దోమ్ ఆమ్ అని వచ్చేటప్పటికి రెండు మామిడి పళ్ళు అని వచ్చింది కాబట్టి పుంలింగ బహువచనం కాబట్టి కాయే అంటామన్నమాట. రామ్నే దో ఆమ్ కాయే. అదే అక్కడ రోటీ అనేది వచ్చింది, రామ్నే రోటీ అనేది వచ్చింది. రోటీ మనకి రోటీ అనేది స్త్రీలింగ, ఈ కారం వచ్చింది కదా, రోటీ స్త్రీలింగ అన్నప్పుడు ఇక్కడ రోటీ ఏకవచనం అయితే కదా రోటీ కాయి. ఎందుకంటే కర్తతో నే వస్తే కనుక క్రియ కర్మను బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కర్మ నేను రోటీ అనేది పెట్టాను కాబట్టి రోటీ అని పెడితే కనుక ఆటోమేటిక్ గా క్రియ ఎలా ఉండాలి? స్త్రీలింగంలో. రోటీ స్త్రీలింగం కాబట్టి ప్లస్ ఏకవచనం కాబట్టి కాయి అంటాను. అదే దో రోటియా అనుకోండి, దో రోటియా అనేటప్పటికి ఏంటి? కాయీం అని కాయి మీద చుక్క పెట్టాలన్నమాట. ఎందుకంటే బహువచనం కాబట్టి. ఈ రకంగా ఏంటంటే अगर कर्ता के साथ ने प्रत्यय आता है तो क्रिया कर्म के अनुसार कर्म के लिंग वचन के अनुसार होती है. అంటే కర్తతో నే ప్రయోగం వచ్చింది అంటే క్రియ కర్మ యొక్క ఏకవచన బహువచనాన్ని బట్టి ప్లస్ అది స్త్రీలింగమా పుంలింగమా చూసుకొని దాన్ని బట్టి లింగ బట్టి వచనం బట్టి క్రియ మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఏంటంటే ఎప్పుడు కూడా భూతకాలంలో ఏంటంటే నే ప్రయోగం వస్తుంది. సామాన్య భూతకాలంలో కంపల్సరీ నే ప్రయోగం. ఈ రకంగా ఇందులో చాలా छह प्रकार के हैं भूतकाल. अगली कक्षा में आपको ये 6 प्रकार के बारे में पूरा वर्णन देती हूँ बाद में. और देखिए अभी और देखिए कुछ भूतकाल में ही आपका ने प्रयोग कंपल्सरी వస్తుందన్నాను కదా, కానీ कुछ क्रियाओं में ने प्रयोग नहीं आता. ఎలాగా చూడండి, కాయ అప్పుడు చూడండి భూతకాలము అంటే కనుక కంపల్సరీ కర్తతో నే ప్రయోగం రావాలి అన్నాను. కానీ ఈ కొన్ని క్రియలు వచ్చినప్పుడు కర్తతో నే ప్రయోగం రాకూడదు. కొన్ని క్రియలు ఏంటి? లగ్ సక్ చుక్, ఎలాంటి బోల్ బూల్ లా. బోల్ అంటే బోల్నా మాట్లాడడం, భూల్నా మనం మర్చిపోవడం. बोल भूल ला, ला అంటే लाना తెచ్చుట. इन 3 क्रियाओं के साथ अगर एक वाक्य में 3 क्रियाएं आते हैं तो कर्ता के साथ ने प्रत्यय नहीं आती. చూడండి, ఒకవేళ ఈ రామ్నే బాజార్ సే సామాన్ లాయా, రాముడు బజార్ నుంచి సామాన్లు తెచ్చాడు అన్నప్పుడు ఈ లాయా అనేది వచ్చింది కదా, లానా అనే క్రియ వచ్చినప్పుడు కర్తతో నే ప్రయోగం రాకూడదు. రామ్ బాజార్ సే సామాన్ లాయా అనాలి తప్ప రామ్నే బాజార్ సే సామాన్ లాయా అనేది పెట్టుకోకూడదు. మీరు గుర్తుంచుకోవాలి, ఈ 6 క్రియలు ఏంటంటే 3 మెయిన్ వెర్బ్స్, 3 సహాయక హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటే ముఖ్య క్రియాయే और సహాయక క్రియాయే అంటాం. బోల్ భూల్ లా గుర్తుంచుకోండి. బోల్నా మాట్లాడడం, భూల్నా మర్చిపోవడం, లానా తెచ్చడం. ఈ 3 క్రియలు వచ్చినప్పుడు నే ప్రయోగం రాదు కర్తతో. और दूसरा क्या है? सहायक क्रिया है लग सक चुक, लग सक चुक. इन 3 क्रियाओं के साथ भी ने प्रयोग नहीं प्रयोग होता है. ఎలా అంటే లగ్ అంటే ఏంటి? మై కామ్ కర్నే లగా అంటాం కదా, మైనే కామ్ కర్నే లగా అనేసి మనం అనమాట. ఎందుకంటే లగ్ అనే క్రియ అక్కడ వచ్చింది. లగ్ సక్ చుక్, సక్ మనే సక్నా అంటే ఏంటి? కెన్, ఐ కెన్ అంటాను చూడండి. మైనే యహ్ కామ్ కర్ సకి, అక్కడ నే అనేది పెట్టకూడదు, మై యహ్ కామ్ కర్ సకి అని పెట్టాలి. నేను ఈ పని చేయగలిగాను, మై యహ్ కామ్ కర్ సకి, నేను ఈ పని చేయగలిగాను. సక్ అనే ప్రయోగం వచ్చింది కాబట్టి కర్తతో నే ప్రయోగం రాదు. అలాగే లగ్ సక్ చుక్, చుక్ అంటే ఏంటి? ఇక్కడ కంప్లీటెడ్ అని. ఎలా అంటే మై కామ్ కర్ చుకి అంటాం, అంతే తప్ప మైనే కామ్ కర్ చుకి అనేసి అన్నాం. నేను పని చేసేసాను అన్నప్పుడు కంపల్సరీ ఇది భూతకాలంలో కర్తతో నే ప్రయోగం రావాలి. కానీ ఇక్కడ చుక్ అనే క్రియ వచ్చింది కాబట్టి భూతకాలంతో నే ప్రయోగం రాదు అన్నమాట. ఈ రకంగా ఏంటంటే గుర్తుంచుకోండి, ఒక 6 క్రియల్లో కర్తతో నే ప్రయోగం రాదు. వే క్రియాయే క్యా హై? బోల్నా, భూల్నా और लाना. భూల్నా అనే మాట్లాడడం, భూల్నా మర్చిపోవడం,
लाना తీసుకురావడం। तीन क्रियाओं में कर्ता, अगर एक वाक्य में तीन क्रियाएं आते हैं तो कर्ता के साथ ने प्रयोग नहीं आता। और दूसरा क्या है, लग सक चुक, इन सहायक क्रियाओं में भी कर्ता के साथ ने प्रत्यय नहीं आता। ఏంటంటే ఈ లగ్ సకచుక్ అనే క్రియలు వచ్చినప్పుడు కూడా కర్తతో నిప్రయోగం రాదు। अब देखिए भविष्यत काल, क्रिया के जिस रूप से होने वाली क्रिया का बोध हो उसे भविष्यत काल कहते हैं। भविष्यत काल दो प्रकार के हैं। चुन भविष्यत काल ఇది క్రియ के जिस रूप से होने वाली क्रिया का बोध हो, క్రియ యొక్క ఏ రూపం, క్రియారూపాన్ని బట్టి ఆ క్రియ చూసేటప్పటికి దాని రూపాన్ని చూసేటప్పటికి ఇది होने वाली क्रिया का बोध हो, ఇది జరగబోతున్న పని అని మనకు తెలిస్తే కనుక उसे क्या कहते हैं, भविष्यत काल कहते हैं। మరి సమయం ఏంటంటే ఫ్యూచర్ లో జరగబోతుంది అనే దాని గురించి చెప్తే కనుక అదేంటి అంటే భవిష్యత్ కాల్ అంటాము। భవిష్యత్ కాల్ దో ప్రकार के हैं। భవిష్యత్ కాల్ में ఎన్ని రకాలు, మళ్ళీ సామాన్య భవిష్యత్ కాల్, హేతు భవిష్యత్ కాల్ అని రెండు రకాలు ఉన్నాయి। సామాన్య సింపుల్ ఫ్యూచర్ టెన్స్, హేతు భవిష్యత్ కాల్ అని రెండు రకాలు ఉన్నాయన్నమాట। ఇందులో కంపల్సరీ గుర్తుంచుకోండి, భవిష్యత్ కాలంలో ఏగా, ఏగి, ఎంగే అనేది వస్తుంది। ఏగా, కాయేగా, మై వచ్చింది అనుకోండి ఉంగా వస్తుంది। మై తుమ్ వచ్చినప్పుడు ఓగే వస్తుంది। అంటే ఏంటి, క్రియాకే సాత్ అన్నమాట। క్రియతో మీకు ఎప్పుడు కూడా ఏంటంటే ఏగా అనేది కలుస్తుంది ఉంగా। అదే మై వచ్చినప్పుడు ఉంగా ఆర్ ఉంగి, మై ఖానా ఖాਉਂగి, మై ఖానా ఖాਉਂగా। అంటే పుంలింగం అయితే ఖాਉਂగా, స్త్రీలింగం అయితే ఖాਉਂగి అంటాం। అదే చూడండి మామూలుగా రామ్ అనుకోండి, రామ్ ఖానా ఖాయేగా, రామ్ వచ్చినప్పుడు ఏగా వస్తుంది। సీతా ఖానా ఖాయేగి అంటే సీత వచ్చినప్పుడు ఖాయేగి వస్తుంది। అలాగే బహువచనం, పుంలింగ బహువచనం అయితే కనుక వే ఖానా ఖాయేంగే అంటాం। అంటే మీకు భవిష్యత్ కాలంలో గా అనేది వస్తుంది। మీరు గుర్తించుకోవాల్సిందల్లా క్రియకి చివరి గా అనేది వస్తుంది। ఏగా, ఏగి, ఎంగే ఆర్ తుమ్ వచ్చిందనుకో తుమ్ కావుగే, నువ్వు తింటావా అన్నప్పుడు ఓగే అనేది వస్తుంది అనమాట। ఇవన్నీ ఫస్ట్ పర్సన్, उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष, तीन पुरुष कितने प्रकार के होते हैं, पुरुष होता है। उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष। उत्तम पुरुष माने बोलने वाला, जिस बोलने वाले के लिए जिस सर्वनाम का प्रयोग करते हैं उसे उत्तम पुरुष कहते हैं। ఇప్పుడు మాట్లాడేవాళ్ళు, నేను మాట్లాడుతున్నాను, నేను అనేది పెట్టుకుంటున్నాను కాబట్టి మాట్లాడేదాన్ని उसे क्या कहते हैं, बोलने वाले को जो सर्वनाम रखते हैं उसे क्या कहते हैं, उत्तम पुरुष। మాట్లాడే వాళ్ళకు ఉపయోగించేదాన్ని ఉత్తम पुरुष। सुनने वालों के लिए ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఏమంటామంటే మధ్యం పురుష అంటాం। हम दोनों और जिसे दूसरे व्यक्ति के बारे में बताते हैं तो उसे कहते हैं अन्य पुरुष कहते हैं। మన ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకో వ్యక్తితో గురించి మాట్లాడుకుంటే అతను అనేటప్పటికి అతను థర్డ్ పర్సన్ అవుతాడు। ఎప్పుడు కూడా ఈ యొక్క క్రియల్ని ఎలా మార్చుతాము అంటే కనుక ఈ కాలాలని ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్। ఫస్ట్ పర్సన్ లో మై అనేది, తర్వాత మయ్యి, తర్వాత మై అనేది వస్తుంది ఫస్ట్ పర్సన్ లో। సెకండ్ మై హమ్ అనేది వస్తుంది। సెకండ్ పర్సన్ లో తుమ్ వస్తుంది, యు అనేది వస్తుంది అన్నమాట। తర్వాత థర్డ్ పర్సన్ లో వహ్, యహ్, తర్వాత వే, ఏ, ఇట్, సీత, గీత అలా వస్తాయి అన్నమాట। నేమ్స్ వచ్చి అలా వస్తుంది। ఇప్పుడు కూడా మీరు ఆ థర్డ్ పర్సన్ బట్టి మై వచ్చినప్పుడు పాట పడతాము అంటాం। అదే భూతకాలంలో మైనే పాట పడా అంటాం। అదే భవిష్యత్ కాలం వచ్చేటప్పటికి మై పాట పడుంగా అంటాం। అలాగే తుమ్ అనుకోండి, तुम कहाँ जाते हो అంటాం, తే హో వర్తమాన కాల। तुम कहाँ गया అనేదానికి భూతకాలంలో వస్తుంది। అదే భవిష్యత్ కాలంలో तुम कहाँ जाओगे, వెళ్తావు అనేది ఓగే అనేది వస్తుంది। ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ బట్టి ఆ యొక్క క్రియా రూపాలు కర్త ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి క్రియ మారుతూ ఉంటుంది అన్నమాట। అలా క్రియారూపాన్ని, ఆ క్రియ ఎప్పుడు జరిగింది ఆ క్రియా రూపాన్ని బట్టి మనకు తెలిస్తే కనుక దాన్నే కాల్ అంటాం అన్నమాట। ఈ రకంగా కాల్ कितने प्रकार के, 3 प्रकार के हैं, भूतकाल, वर्तमान काल और भविष्य काल।
భూతకాలంలో కంపల్సరీ నే ప్రयोग का प्रयोग होता है కానీ ఏంటంటే కొన్ని క్రియల్లో నే ప్రయోగం రాదు అవి ఏంటంటే लग सक चित बोल बोला इन क्रियाओं में कर्ता के साथ ने प्रयोग नहीं प्रयोग होता ఈ రకంగా కాళ్ళు ఎన్ని రకాలు మూడు రకాలు ఓకేనా నెక్స్ట్ వాచ్య వాచ్య किसे कहते हैं कितने प्रकार के हैं వాచ్య అని దేన్ని అంటారు ఎన్ని రకాలు परिभाषा छोड़ वाच्य क्रिया के उस रूप को जिसके पता चलता है कि क्रिया कर्ता के अनुसार है कर्म के अनुसार है या भाव के अनुसार చూడండి వాచ్య మన వాయిస్ ఇంగ్లీష్ లో దీని వాయిస్ అంటారు వాచ్య అని దేన్ని అంటారు ఎన్ని రకాలు वाच्य क्रिया के उस रूप को कहते हैं जिसके यह पता चलता है कि क्रिया कर्ता के अनुसार है कर्म के अनुसार है या भाव के अनुसार ఇందులో కూడా అంతే ఈ యొక్క వాచ్యంలో కూడా క్రియ యొక్క రూపం అనేది మనకి తెలుస్తుంది ఎలాగా అంటే క్రియ కర్తను బట్టి వచ్చిందా కర్మను బట్టి వచ్చిందా లేదంటే భావాన్ని బట్టి కర్తను బట్టి కర్మను బట్టి భావాన్ని బట్టి ఉందా అనేది మనకి తెలుస్తుంది ఇలాగ రామ్ పాట పడతా హే అన్నప్పుడు చూడండి రామ్ను బట్టే పడతా హే అన్నాను అలా కాకుండా సీతా పాట పడతీ హే అనుకోండి సీత స్త్రీలింగం కాబట్టి పడతీ హే అన్నాను అంటే ఏంటి అదే చూడండి భూతకాలంలో చూసుకున్నారు అనుకోండి రామ్నే రోటీ ఖాయి అన్నాం రోటీ స్త్రీలింగం కాబట్టి ఖాయి అన్నాను అంటే ఇక్కడ కర్మను బట్టి క్రియ వచ్చింది అన్నమాట భూతకాలంలో కర్మను బట్టి క్రియ వచ్చింది అలా కర్మను బట్టి క్రియ వస్తే కనుక కర్మవాచ్యం కర్తను బట్టి క్రియ వస్తే కనుక కర్తవాచ్యం అంటాము లేకంటే భావాన్ని బట్టి వస్తే కనుక భావం అంటే ఏంటి ఇక్కడ ఫీలింగ్ ఒక అంటే ఫీల్ అనేది వస్తే కనుక ఫీల్ ని బట్టి వస్తే అబ్బా ఎంత చలిగా ఉంది అన్నాం అనుకోండి ఆ అబ్బా ఎంత చలిగా ఉంది కిतना ठंडा అన్నప్పుడు ఏంటంటే ఆ యొక్క ठंडा చల్లని అనే దాన్ని బట్టి అక్కడ ఒక ఫీలింగ్ చాలా చల్లగా ఉందనే ఫీలింగ్ గురించి చెప్పేటప్పుడు అక్కడ ఏంటంటే ఫీలింగ్ ని బట్టి క్రియ వస్తుంది ఈ రకంగా ఏంటంటే ఆ యొక్క వాచ్య అంటే ఒక క్రియ కర్తను బట్టి వచ్చిందా కర్మని బట్టి వచ్చిందా భావాన్ని బట్టి వచ్చిందా అని తెలియచెప్పేదాన్నే మనం వాచ్య అనేది అంటాం कर्तवाच्य क्रिया के लिंग वचन पुरुष कर्ता कर्ता के लिंग वचन और पुरुष के अनुसार हो तो उसे कर्तवाच्य क्रिया के लिंग वचन पुरुष कर्ता के लिंग वचन और पुरुष के अनुसार हो तो उसे कर्तवाच्य कहते हैं అంటే క్రియ ఏకవచనం పుంలింగమా స్త్రీలింగమా క్రియ ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా క్రియ ఉత్తమే అక్కడ ఉత్తమ పురుషులోనా మధ్యం పురుష వాడుతున్నామా ఇవన్నీ క్రియ యొక్క లింగ వచన పురుషు కర్తను బట్టి కర్త యొక్క లింగ వచన పురుషుని బట్టి వస్తే కనుక उसे क्या कहते हैं कर्तवाच्य कहते हैं तो राम पाठ पढ़ता है అన్నాను నేను రామ్ అనేది పుంలింగము రామ్ అనే అతను వచన ఏకవచనము రామ్ అనే అబ్బాయి పురుషుడు ఈ బట్టి ఈ మూడిటిని బట్టి అక్కడ క్రియ కూడా మారుతుంది ఎలాగా రామ్ పాట్ పడతా హే పడతా అంటే అక్కడ లింగం పుంలింగానికి తాహే అనేది పుంలింగంలో వాడతాము ప్లస్ అక్కడ ఒక్కలే ఉన్నారు కాబట్టి పడతా హే అన్నాను మనం పురుష్ అంటే ఏంటి అక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి మధ్యం పురుష్ అన్య పురుష్ కాబట్టి అక్కడ హై అనేది పెట్టాను ఏంటంటే కర్త యొక్క లింగ వచన పురుషుని బట్టి क्रिया యొక్క लिंग वचन पुरुष वस्ते कनका उसे क्या कहते हैं कर्तवाच्य कहते हैं कर्ता के लिंग वचन पुरुष के अनुसार ही क्रिया का लिंग वचन और पुरुष रहता है इसलिए उसे क्या कहते हैं कर्तवाच्य कहते हैं उदाहरण के रूप में यहाँ देखिए राम पाठ पढ़ता है यह राम एक वचन राम और राम क्या है यहाँ अन्य पुरुष माने थर्ड पर्सन यहाँ राम के आधार पर ही राम के लिंग वचन पुरुष के अनुसार ही पड़ता है क्रिया ఏకవచనంలో ఉంది అది పుంలింగంలో ఉంది తర్వాత హై వచ్చిందంటే అది అన్య పురుషులో ఉంది అన్నమాట ఈ రకంగా కర్తను బట్టి క్రియ వస్తే कर्मवाच्य లో చూడండి कर्मवाच्य లో కూడా क्रिया के लिंग वचन पुरुष कर्म के लिंग वचन और पुरुष के अनुसार हो तो उसे कर्मवाच्य कहते हैं क्रिया యొక్క లింగ వచన పురుషు కర్మ యొక్క లింగ వచన పురుషుని బట్టి ఉంటే గనక उसे कर्मवाच्य कहते हैं అంటే
మొత్తం ఇక్కడ ఏం చెప్పాను ఇందాక, కర్తను బట్టి ఉంటే దాన్ని ఏమన్నాము, కర్తను బట్టి క్రియ ఉంటే కర్తృవాచ్య అన్నాము. ఇక్కడ కర్మ యొక్క లింగ వచన పురుషు యొక్క దాన్ని బట్టి ఏంటంటే క్రియ యొక్క లింగ వచన పురుషు ఉంటే కనుక దాన్ని ఏమంటాము కర్మవాచ్యం అంటాం. ఇక్కడ రామ్నే రోటీ ఖాయి చెప్పాను కదా, భూతకాలంలో కర్త के साथ अगर ने प्रयोग होता है तो क्रिया कर्म के अनुसार होती है. చెప్పాను కదా, కర్తతో రామ్, ఇప్పుడు కర్తతో నే ప్రయోగం వచ్చింది అంటే క్రియ దేన్ని బట్టి ఉంటుంది, కర్మను బట్టి ఉంటుంది. యహ కర్మ క్యా హై, రోటీ. కర్మ ఏంటి, ఆబ్జెక్ట్ రోటీ అనేది. ఈ రోటీని బట్టి ఖాయి అనేది వచ్చింది. రోటీ అనేది స్త్రీలింగము, ప్లస్ రోటీ అనేది ఏకవచనము, ప్లస్ రోటీ అనేది ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ అంటే అన్య పురుష. రోటీని బట్టి ఖాయి అనేది వచ్చింది అన్నమాట. అది రోటీ స్త్రీలింగం కాబట్టి ప్లస్ ఏకవచనం కాబట్టి ఇందునే ఖాయి అనేది వచ్చింది. అంటే కర్మను బట్టి క్రియ వచ్చింది అన్నమాట. కర్మ ఇక్కడ రోటీ కాబట్టి రోటీని బట్టి ఖాయి అనేసి అన్నాం. और तीसरा क्या है, भाववाच्य. क्रिया के लिंग वचन पुरुष भाव के लिंग वचन और पुरुष के अनुसार हो तो उसे भाववाच्य कहता है. అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఈ యొక్క క్రియ యొక్క లింగ వచన పురుషుడు మూడు కూడా భావాన్ని బట్టి వచ్చింది కాబట్టి దాన్ని అంటే ఏంటి, భావకే లింగ వచన పురుషుకి అనుసార్ హోతా హై. అంటే క్రియ యొక్క మూడు రూపాలు భావాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఉసే క్యా కహతే హై, భావవాచ్య కహతే హై. రామ్ సే పాఠ్ పడా నహీ జాతా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాముడితో పాఠం చదవబడట్లేదు అంటే అదొక ఇది మాట, అతను వల్ల కాదు, అక్కడ అతను చదవట్లేదు, అతనితో చేయబడటలేదు అనేది వచ్చింది అనమాట. ఇక్కడ రామ్ సే పాఠ్ పడా నహీ జాతా. ఇంకా దీనికన్నా మీకు మంచి ఉదాహరణ చేసుకోవాలంటే ఎలా వస్తుందంటే బాహర్ బహుత్ ఠండా హై, బయట చాలా చల్లగా ఉంది. బాహర్ బహుత్ గర్మీ హై, బయట చాలా వేడిగా ఉంది. అలా వచ్చినప్పుడు అలాంటి కూడా అంతా సింగులర్ లోనే ఉంటుంది అనమాట. ఈ రకంగా భావాన్ని బట్టి క్రియ వస్తే కనుక భావవాచ్య అనేసి చెప్తాం. ఈ రకంగా వాచ్య कितने प्रकार के हैं, 3 प्रकार हैं, कर्तृवाच्य, कर्मवाच्य, भाववाच्य. अगर कर्ता क्रिया कर्ता के अनुसार रहता है तो कर्तृवाच्य, अगर क्रिया कर्म के लिंग वचन पुरुष के अनुसार है तो कर्मवाच्य, अगर क्रिया भाव के लिंग वचन पुरुष के अनुसार होते हो उसे भाववाच्य कहते हैं. इस प्रकार वाच्य कितने प्रकार के हैं, 3 प्रकार हैं. अब देखिए संधि. संधि किसे कहते हैं, कितने प्रकार के हैं. संधि देन अंटारू ఎన్ని రకాలు. दो निर्दिष्ट अक्षरों के मेल मिलाप से जो विकार होता है उसे संधि कहते हैं. రెండు నిర్దిష్టమైన అక్షరాల కలయిక వలన मेल मिलाप से కలయిక వలన जो विकार होता है माने जो परिवर्तन होता है ये మార్పు అయితే వస్తుందో उसे संधि कहते हैं. దాన్ని ఏమంటాము, సంధి అనేసి అంటామట. రెండు నిర్దిష్టమైన రెండు అక్షరాలను కలపగా ఏ మార్పు అయితే వస్తుందో. ఉదాహరణ यहाँ देखिए, राम प्लस अवतार, रामावतार, రామ్ ప్లస్ అవతార్. ఆ అనేది రామ్ అని, ఆ అనేది అవతార్ లో ఆ ప్లస్ రామావతార్, ఆ వచ్చించండి. ఆ రకంగా నిర్దిష్ట दो अक्षरों के मेल मिलाप से जो विकार होता है उसे संधि कहते हैं, जो परिवर्तन होता है उसे संधि कहते हैं. संधि फिर कितने प्रकार के हैं, 3 प्रकार के हैं. स्वर संधि, व्यंजन संधि, विसर्ग संधि. स्वर संधि, व्यंजन संधि, विसर्ग. స్వర్ మానే आपको मालूम है అచ్చులు, వ్యంజన్ మానే హల్లులు, విసర్గ అంటే తెలుసు కదా, అహాలో మనం 2 చుక్కలు పెడతామే అది విసర్గ. स्वर संधि दो स्वरों के मेल से जो परिवर्तन होता है उसे स्वर संधि कहते हैं. రెండు స్వరాల కలయిక వలన ఏ మార్పు అయితే వస్తుందో उसे स्वर संधि कहते हैं. రెండు స్వరాల కలయిక వలన ఏ మార్పు అయితే వస్తుందో దాన్ని స్వర సంధి అంటాం. మహా ప్లస్ ఆశయ్ మహాశయ్. ఏంటి చూడండి, మహా ప్లస్ ఆశయ్ మహాశయ్. రెండు స్వరాలు అంటే రెండు అచ్చుల కలయిక వలన మహా ఆ, ఆశయ్ ఆ స్వరాలు ఏంటి, ఆ కాడించి ఈ అక్షరం ఉంటాయి, మొదటి అక్షరాలు వాటిని ఏమంటాము అంటే ఐ ఔ ఊరుకుంటాయి. ఆ అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ కలయిక అన్నమాట. ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు మహాశయ్. మహాశయ్ నుంచి ఇక్కడ అందుకనే महा प्लस आशय इज इक्वल टू महाशय. उसी प्रकार व्यंजन संधि देखिए,
दो व्यंजनों के मेल मिलाप से जो परिवर्तन होता है उसे व्यंजन संधि कहते हैं. రెండు వ్యంజనాల కలయిక వలన ఏ మార్పు అయితే వస్తుందో దాన్ని ఏమంటాము అంటే వ్యంజన సంధి అనేసి అంటాం అన్నమాట. జైసే వాక్ ప్లస్ ఈష్, వాగీష్. రెండు హల్లులు కలవాలన్నమాట. రెండు హల్లులు కలిస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే ఏ హల్లు కలవడం వల్ల ఏ మార్పు అయితే వస్తుందో దాన్ని ఉసే క్యా कहते हैं व्यंजन संधि कहते हैं. వాక్ ప్లస్ ఈష్, వాగీష్, వాగీష్. చూడండి కా అనేది ప్లస్ ఇక్కడ తప్పొచ్చింది. వాక్ ప్లస్ ఈష్ కాదు, జగత్ ప్లస్ కార్య అన్నాం అనుకోండి, జగత్ కార్య. అలాగా ఏంటంటే తా కలిసింది అనుకోండి, జగత్ ప్లస్ ఈష్, జగదీష్. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే व्यंजन संधि అనేసి అంటాం. విసర్గ సంధి. विसर्ग के साथ स्वर या व्यंजन मिलने से होने वाला विकार या परिवर्तन को विसर्ग संधि कहते हैं. विसर्ग के साथ स्वर अथवा या व्यंजन मिलने से विसर्गంతో అంటే ఏంటి, ఇక్కడ ఉదాహరణ చూడండి, నిహ ప్లస్ నిహ రావాలి అనే అక్షరం వచ్చింది, విసర్గము ప్లస్ వ్యంజనము వచ్చింది. అలాగే విసర్గము ప్లస్ స్వరమైనా రావచ్చు, విసర్గము మ్యామ్ ప్లస్ వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. విసర్గంతో స్వరమైనా రావచ్చు, విసర్గంతో వ్యంజనమైనా రావచ్చు అన్నమాట. విసర్గం వచ్చి హచ్చు గాని హల్లు గాని ఏది వచ్చినా గాని అది ఎలా అవుతుందంటే నిహ ప్లస్ రస్ నీరస్, నిహ ప్లస్ రోగ్ నిరోగ్. అలా ఏంటంటే విసర్గంతో స్వరం గాని హల్లు గాని వచ్చి ఏ మార్పు జో వికార్ ఏ వికార్ అయితే వస్తే ఏ మార్పు వస్తుందో దాన్నే విసర్గ సంధి అనేసి అంటాం అన్నమాట. అంటే స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. అంటే రెండు స్వరాల కలయిక వలన వచ్చే ఏమైతే మార్పు ఉంటుందో దాని స్వర సంధి అని, రెండు వ్యంజనాల కలయిక వలన ఏ మార్పు అయితే వస్తుందో దాని వ్యంజన సంధి అని. విసర్గ సంధి అంటే ఏంటి, ఒక విసర్గంతో ఒక స్వరం కలవచ్చు, ఒక విసర్గంతో ఒక వ్యంజనమైనా కలవచ్చు. అలా కలిస్తే కనుక దాన్ని విసర్గ సంధి అని అంటాం. ఈ संधि कितने प्रकार के हैं? 3 प्रकार के हैं. इस 3 प्रकार में स्वर संधि, व्यंजन संधि और विसर्ग संधि. स्वर संधि माने क्या है? दो स्वरों के मेल मिलाप से जो परिवर्तन जो विकार होता है उसे क्या कहते हैं? स्वर संधि कहते हैं. दो व्यंजनों के मेल मिलाप से जो विकार होता है उसे क्या कहते हैं? व्यंजन संधि कहते हैं. विसर्ग संधि. विसर्ग के साथ स्वर अथवा व्यंजन लगाने से जो परिवर्तन होता है उसे क्या कहते हैं? विसर्ग संधि అనేసి మనం అంటాం. విసర్గ సంధి 3 ప్రకారం. మీకు ఈ 5 క్వశ్చన్స్ కంపల్సరీ మీకు ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. కంపల్సరీ ఇవన్నీ కూడా మీరు चलती है. फर्स्ट लिंग की परिभाषा देकर कुछ उदाहरण दीजिए. कारक या विभक्ति किसे कहते हैं, कितने प्रकार के हैं, और वचन की परिभाषा देकर कुछ उदाहरण दीजिए. काल किसे कहते हैं, कितने प्रकार के हैं. తర్వాత वाच्य किसे कहते हैं, कितने प्रकार के हैं. नेक्स्ट संधि किसे कहते हैं, कितने प्रकार के हैं. ఈ క్వశ్చన్స్ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ కి కంపల్సరీ వస్తాయన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో మీకు పత్ర లేఖనకి అవసరం చెప్తాను. ఓకేనా. పత్ర లేఖనంలో కంపల్సరీ మీకు 10 మార్క్స్ లెటర్ ఉంటుంది. అందుకనే మీరు 10 మార్క్స్ లెటర్ రాయాలి. అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇంకా రేపటి నుంచి ఏంటంటే మీకు గూగుల్ ఫార్మ్స్ లో మీకు వాట్సాప్ లో నేను ఏంటంటే మీకు లింక్ కలుపుతాను. మీరు ఏంటంటే రేపటి నుంచి టెస్టులు రాయాలి. అంటే టీచ్ మీట్ లోనే పెట్టేస్తాను. అది టీచ్ మీట్ లో ఈ లింక్ యాడ్ అవుతే కనుక టీచ్ మీట్ లో పెడతాను. లేదు టీచ్ మీట్ లో యాడ్ అవ్వట్లేదు అంటే కనుక నేను ఏం చేస్తానంటే మీకు మీ వాట్సాప్ లోనే నేను లింక్స్ పెడతాను అనమాట. ఆ లింక్స్ మీరు ఏంటి అంటే అది అసైన్మెంట్స్, మీరు అసైన్మెంట్స్ క్విజ్ టైప్ ప్రశ్నలు అనమాట. ఒక 15 క్వశ్చన్స్ పెడతాను. మొదటి సాహిత్యకీత, సచ్చీవీరత, నెక్స్ట్ 3 లెసన్ల మీద బిట్స్ పెడతాను. ఒక 15 బిట్స్ కానీ మొత్తం 20 బిట్స్ కానీ పెట్టేస్తాను. ఓకేనా. ఆ 20 బిట్స్ ని మీరు ఫిల్ చేయాలి. మీకు మార్క్స్ ఉంటుంది అంతా మీది. అది కంపల్సరీ నేను నోట్ చేసుకుంటాను. మార్క్స్ వేసుకొని నోట్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ ఇంకొక ఏంటి ఎంసిక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాట కూడా. అంటే ఇది ఒక టెస్ట్ అన్నట్టు. 30 మార్క్స్ కి టెస్ట్ పెడతా. 15 బిట్స్ ఇచ్చి కానీ 20 అయినా
30 మార్క్స్ కి అది 50 మార్క్స్ కానీ అలా టెస్ట్ అన్నమాట. ఇవి మీకు లింక్స్ పెడతాను, కంపల్సరీ అందరూ కూడా క్విజ్ ప్రోగ్రామ్ బిట్స్ ఫిల్ చేయాలి కంపల్సరీ. దానికి మార్క్స్ వేసి రికార్డ్స్ లో మార్క్స్ నోట్ చేస్తాను. అలా 2 నెక్స్ట్ కహానీలో 3 ఉన్నాయి కదా, ఏది పురస్కార్, తర్వాత ఉస్నే కహాతా, నెక్స్ట్ ముక్తిదన్, 3 లెసన్ల మీద 3 కహానీ మీద కూడా మీకు ఏంటంటే ఈ మల్టిపుల్ ఎంసీక్యూలు ఇస్తాను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని. అంటే ఇవి టెస్ట్లు అన్నట్టు, ఈ టెస్ట్లు కంపల్సరీ రాయాలి. ఇవి ఇంటర్నల్ మార్క్స్ కింద నేను నోట్ చేసుకుంటాను, అందుకనే కంపల్సరీ అందరూ అటెంప్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఇవ్వను, మీ లెసన్స్ లోంచే నేను ఇస్తాను. తర్వాత ఒకసారి వ్యాకరణం నుంచి ఇస్తాను. వ్యాకరణంలో కూడా అది ఒక పెట్టేస్తే 3 టెస్టుల్లో మీకు మొత్తం క్లియర్ గా మీకు సబ్జెక్ట్ అంతా రావాలి అన్నమాట. అదంతా కూడా మీకు టెస్టులు అంతా పెడతాను. అందరూ కూడా ఇంకా చదివి ఈ నెలాఖరికి ఎగ్జామ్స్ ఉంటాయి, అందుకని కంపల్సరీ అందరూ కూడా చదవాల్సింది ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు రైట్ చేయండి, రైట్ చేసి మీరేంటి అంటే చెప్పండి. ఒక్కొక్కడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఇందాక ఏంటి అంటే మీకు అటెండెన్స్ కింద ఇంకొకటి ఎంఐలు అందరూ గుర్తుంచుకోండి. అటెండెన్స్ ఫుల్ ఫామ్ ఒకటి పెడతాను, అందులో కంపల్సరీ అందరూ కూడా అటెండ్ అయ్యారా లేదా అనేది చెప్పి మీరు ఏంటి అంటే కంపల్సరీ నాకు ఇది పెట్టండి, ఆ గూగుల్ ఫామ్స్ ఫిల్ చేయండి. రోజు ఈవినింగ్ క్లాస్ అయిన తర్వాత నేను గూగుల్ ఫామ్ ఒకటి పెడతాను, ప్లస్ మామూలుగా క్విజ్లు కూడా వరుసగా పెడతాను. ఇంకోటి ఏంటంటే సెమినార్స్ కూడా మీట్ లో ఎందులో ఉంటే అందులో సెమినార్స్ కూడా మీరు పెడతాను, మీరు వాయిస్ రికార్డ్ చేసి పెట్టాలన్నమాట. అది కూడా పెడతాను, ఒక్కొక్కటి అన్ని పెడతాను. ఓకేనా? మేలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు అడగచ్చు. చాట్ బాక్స్ లో ఏమైనా డౌట్స్ పెట్టండి కొని. హలో, వినిపిస్తుందా? వినపడుతోంది మ్యామ్. మేలు గ్రామర్ అర్థమైంది కదా, ఈ 6 క్వశ్చన్స్ కంపల్సరీ చదవాల్సింది మీరు. ఓకేనా? ఎస్ మ్యామ్. చెప్పండి, ఎవరున్నారు చెప్పండి. మ్యామ్ లెటర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. లెటర్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి అదే లెటర్స్ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో, రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ లెటర్స్ మొదలు పెడతాను. ఓకేనా? ఇప్పటి వరకు ఈ గ్రామర్ అయింది కదా, గ్రామర్ అయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో లెటర్స్ చెప్తాను. వెలు మరి నేను చెప్పుకొని వెళ్ళిపోవడమేనా, మీరు చదువుతున్నారా? లెసన్స్ అన్ని చదువుతున్నారా? నేను ఈ క్విజ్ ప్రోగ్రామ్ లో క్విజ్ కింద అంటే క్వశ్చన్స్ ఇస్తున్నాను కదా, ఆ క్వశ్చన్స్ లో మీకు తెలిసిపోతుంది మీరు ఎంతవరకు చదివారు ఏంటి అనేది. బిట్స్, ఓకేనా? బిట్స్ లో నాకు తెలిసిపోద్ది మీరు ఎంతవరకు చదివారు ఏంటి అనేది. ఓకే మ్యామ్. మొత్తం ప్రతి లెసన్ నుంచి నేను బిట్స్ ఇస్తాను. ఓకే మ్యామ్. నా నేమ్ టీచ్మెంట్ లో 2 టైమ్స్ ఉంది చూడండి మ్యామ్. ఏం పేరమ్మా నీది? ఏంటి అంత 2 టైమ్స్ వచ్చిందా? భాగ్యలక్ష్మి. యాస్మిన్ పేరు రాకోకుండా నా నేమ్ 2 టైమ్స్ వచ్చింది మ్యామ్. అంటే అది యాస్మిన్ నెంబరా నీ నెంబరా? నా నేమ్ 2 టైమ్స్ వచ్చింది మ్యామ్, యాస్మిన్ ని లేదు. అమ్మా కాదు, ఆ 2 టైమ్స్ వచ్చినప్పుడు 2 నీ నెంబర్లేనా? కాదు మ్యామ్. ఒక నెంబర్ తనదా? ఒక నెంబర్ తెలియదు మ్యామ్, నాకు ఒక నెంబర్ అయితే ఇచ్చాను. అది అంటే నీ పేరునే మళ్ళీ రెండోసారి అందులో ఆ అమ్మాయికి చేసేసానా ఏంటి? ఎంత నువ్వు ఇచ్చిన నెంబర్ నేను చూసాను, చూసినప్పుడు నేను పెట్టుకున్నాను. 2827 మ్యామ్ లాస్ట్. 2827 ఎవరిది? 2827 ఎవరిది? నాది మ్యామ్. ఓకే, తనదెంతో? తనదంతా తన అడ్మిషన్ నెంబర్? అడ్మిషన్ నెంబర్ కాదు మ్యామ్, అడ్మిషన్ నెంబర్ నాది వచ్చి 2121 మ్యామ్. 21. ఓకే, అదే నేను అలా యాడ్ చేసుకుంటుంటే ఆల్రెడీ ఉంది అని వస్తుంది, ఆల్రెడీ అందుకని నేను అది అర్థం అవ్వలేదు, తెలియలేదు. నేను నీ పేరు 2 సార్లు ఉందా టీచర్మెంట్ లో?
మేము ఉండేది ఇద్దరమే మ్యామ్ గ్రూప్ లో, క్లౌడ్ కంప్యూటింగ్ గ్రూప్ లో హిందీలో. నేను యాస్మిన్ మ్యామ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో. క్లౌడ్ కంప్యూటింగ్, ఓకే ఓకే. యాస్మిన్ నంబర్ కనిపించట్లేదా? అవును మ్యామ్, యాస్మిన్ది లేదు, నాది 2 times వచ్చింది. యాస్మిన్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది మ్యామ్. యాస్మిన్ ఉంటే నాకు అది ఒకసారి మెసేజ్ పెట్టమ్మా, నేను చూస్తాను అప్పుడు. సరే సరే యాస్మిన్ మ్యామ్. నెంబరు ఒకసారి మెసేజ్ పెట్టండి, అప్పుడు చూస్తాను. ఓకే ఏంటమ్మా ఓకే మ్యామ్. మిగతా అన్ని సబ్జెక్టులు అవుతున్నాయా, చదువుతున్నారు అన్నిని? ఇంట్లోనే ఉంటున్నారు అందరూ? ఎస్ మ్యామ్. హలో, ఎస్ మ్యామ్. లక్ష్మి, వినీలా ఎస్ మ్యామ్. మాట్లాడు. లేదు మ్యామ్. షాహీనా, మ్యామ్ ఇంట్లోనే ఉంటున్నాం షాహీనా, మ్యామ్. ఫిజా కౌసర్, ఫిజా, ఎస్ మ్యామ్. స్నేహ, లేరు. ఫిజా కౌసర్, ఎస్ మ్యామ్. మాట్లాడండి, ఏం చేస్తున్నారు? ఇంట్లోనే ఉంటున్నాం మ్యామ్, ఫిజా ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇంట్లోనే ఉంటున్నారా? షాహీనా అందరు ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నారా? మరి ఎస్ మ్యామ్. చదువుకుంటున్నారా? ఎస్ మ్యామ్. చదువుకొని బాగా అన్ని చదవండి అమ్మాయిలు. మీకు టెస్టులు రాయమంటే అవి చూసి రాస్తారు అంతే. అదే నేను ఇవైతే గూగుల్ ఫామ్స్ లో క్వశ్చన్స్ పెడితే మీరు ప్రతిదీ చదువుకుంటారు కాబట్టి, ప్రతి లైన్ అందులో చదవాలి కాబట్టి బిట్స్ ఫిల్ చేస్తే మీకు ఈజీగా వచ్చినట్టే. అంత ప్రతి లెసన్ మొత్తంలో మీకు ఆ బిట్ వచ్చేలాగా, ఎక్కడో చోట బిట్ వచ్చేలాగా నేను అలాగా ఇస్తాను. మొత్తం ఒక బిట్స్ అన్ని, ఒక 30 బిట్స్ అలా ఇస్తాను. ఓకేనా? అందరూ కూడా ఆ బిట్స్ ఫిల్ చేయాలి. అందరూ కూడా. ఏంటమ్మాయిలు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ నో మ్యామ్. పిజ్జా మాట్లాడతావా? మ్యామ్ చెప్పండి. ఇందాక అది పిజ్జా చెప్పండి, స్పీకర్ ఏమైనా అట్లే డౌట్స్ పడిపోయింది ఉన్నాయా మ్యామ్. మీకు? నో మ్యామ్. ఏది స్పీకరా? ఎస్ మ్యామ్, స్పీకర్ చెప్పండి. అట్లే పడిపోయింది మ్యామ్, రావట్లేదు అది. ఓకే ఓకే. చెప్పండి.